ఈరోజు తిరుమల డే 2 అనమాట. వెళ్దాం రండి. పొద్దున్నే లేచి జిఎన్సీ కళ్యాణ కట్టకైతే వచ్చేసినాం. వచ్చి ఇంకా గుండె గీగించుకోవడానికి టోకెన్కి అయితే ఇంకా వచ్చేసినాం అనమాట. ఇంకా లైన్లో చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా మొత్తానికి అయితే ఇంకా టోకెన్ అయితే తీసేసుకొని గుండె అయితే కుదించుకొని ఇంకా స్నానాలను వచ్చేసేసి ఇంకా మేమైతే ఇంకా బయలుదేరేసాం అనమాట. ఫుల్గా ఆకలి అంటే ఇంకా నేను మా వాళ్ళందరం వచ్చి ఇంకా ఇక్కడైతే టిఫిన్ తింటున్నాం అనమాట. నేనైతే ఒక ప్లేట్ పూరి తింటున్నా. మా వాళ్ళు దోశలు అనేది చెప్పుకొని తింటున్నారు చూడండి. మొత్తానికి అయితే ఇంకా మాకు నలుగురికే 500 అయింది బిల్లు అయితే. మీరు కూడా చూడండి. ఇంకా తినేసి మాకు అందరం రూమ్ తీసుకొని ఉంటే ఇంకా రూమ్ కాడికి అయితే ఇంకా అందరం బయలుదేరేసాం. చూడండి మీరు కూడా. అలా నడుచుకుంటూ కళ్యాణ సత్రంకి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా చూడండి మీరు కూడా. అలా నడుచుకుంటూ మెట్లు ఎక్కేసి అయితే మొత్తాన్ని అయితే ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాం. వచ్చినామో లేదో ఇంకా అందరూ కొద్ది వాళ్ళు పనుల్లో ఉన్నారు చూడండి. శ్రీవారి పాదాల కాడికి అయితే వెళ్దామని చెప్పి ఇంకా కిందికి అయితే ముందు తినేసి వెళ్దామని ఇంకా అందరం అయితే తింటున్నాం చూడండి. తిన్నాక ఇంకా కొంచెం తలా ఒక టీ తాగేసి అయితే ఇంకా మేమైతే ఇంకా బయలుదేరేస్తాం బస్సు దగ్గరికి అయితే. చూడండి బస్సు కూడా వచ్చేసింది ఇంకా రెడీగా. బస్సులో ఉండే వాళ్ళు ఇంకా దిగేసినాక ఇంకా మేము కూడా ఎక్కేసినాం అనమాట. ఇంకా జనాలు అయితే మామూలుగా లేదు బస్సులో. ఇంకా మాకైతే సీట్లు లేకుంటే ఇంకా నిలబడుకొని ఉన్నాం చూడండి. సరే కానీ ఇంకా మనం అయితే శ్రీవారి పాదాలకు అయితే బయలుదేద్దాం రండి. ఇంకా ఈ నుంచి చూడండి ఇంకా ప్రకృతి అయితే ఎంత బాగుందో. ఇంకా చెట్లు ఇంకా దావమ్మడి. ఇక్కడ చూడండి ప్రజల సేఫ్టీ కోసం అయితే ఇదంతా రెడీ చేస్తున్నారు చూడండి. ఇంకా
శ్రీవారి పాదాల కాడికి అయితే మొత్తానికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా చూడండి ఇంకేంటి ఇంకా శ్రీవారి పాదాల కాడికి అయితే కొంచెం ముందుకైతే నడుచుకుంటూ పోవాలి. ఇంకా చెట్లు అయితే చాలా పొడవుగా చాలా ఉంది, ప్రకృతి అయితే చాలా బాగుందని చెప్పి ఇంకా అంతా ఎంజాయ్ చేసుకుంటా చూసుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట. శ్రీవారి పాదాల కాడికి అయితే ఇంకా వెళ్దాం రండి. ఇంటికి శ్రీవారి పాదాల కాడికి పోవాలంటే కొంచెం మెట్లు ఎక్కి పోవాలి. ఇంకా ఇక్కడ టెంకాయ కొట్టుకొని కింద ముక్కొని ఇంకా మెట్లు అయితే ఎక్కిపోవాలి. ఇంకా సరే కానీ ఇంకా మెట్లు అయితే ఎక్కిపోదాం రండి. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఇంకా మైనర్ అండి హాయ్ అని చెప్తున్నాడు. ఇంకా ఎంతవరకు పోవాలని అడుగుతూనే ఉన్నారు. దగ్గరికి వచ్చాను రాజు, ఇప్పుడు కనపడే గోపురం కాడ ఉండే కాడని అని చెప్పి పైకి అయితే పిలిచిపోయినాం అనమాట. ఇంకా మైత్రుడు దారిలో వస్తుంటే ఒక పిల్లోడు పలికిచ్చిండే ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇక్కడ చూడండి చెట్టుకి అయితే ఉయ్యాలలు కట్టినారు. ఇట్లా ఉయ్యాలలు ఎందుకు కట్టారో కామెంట్ చేయండి. కొంచెం దగ్గరకు వచ్చాక ఇక్కడైతే తులసాకులు అమ్ముతుంటే ఇంకా మెట్ట వాళ్ళని తీసుకుంటున్నారు చూడండి. మెట్ల మీద అయితే జనాలు అయితే మామూలుగా లేరు. ఒక్కడి కింద పడితే అందరు దొలుకుంటా పోయి పడతారు అన్నం. అంతమంది జనాలు అయితే ఉండాలి ఇక్కడ. మొత్తానికి అయితే ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపలికి అయితే వెళ్ళి శ్రీవారి పాదాలు అయితే చూడండి.
శ్రీవారి పాదాలు అయితే దర్శనం చేసేసుకొని ఇంకా కిందికి అయితే వెళ్దాం రండి. ఇంకా వీళ్ళు చూడండి అందరి దర్శనం అయిపోయి వస్తుంటే ఇంకా వీళ్ళు అప్పుడు పోతున్నారు. ఇంకా ఇమ్మి చూడు చేయి ఊపురామా వద్ద అన్నట్టు ఊపుతుంది. ఇంకా కిందికి అయితే అందరం వచ్చేసి ఇంకా ఫోటోలు అయితే దిగుతున్నారు చూడండి. ఇంకా అందరూ వీళ్ళైతే ఫోటోలు ఇస్తున్నారు చూడండి. ఇంకా అలానే నేనైతే కొన్ని చెట్లు అయితే ఎక్కువ ఉంటే ఇక్కడ చెట్లని కొంచెం వీడియో అయితే తీసుకున్నాము అని ఇక్కడికి అయితే వచ్చాము. ఇక్కడైతే ఇంకా వీళ్ళైతే ఇంకా ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నాము అని చెప్పి ఇంకా సెల్ఫీ అయితే తీస్తున్నారు చూడండి మీరు కూడా. ఇంకా ఇక్కడ ఉండేటోళ్ళం అందరం అయితే వచ్చేసినాం మేమైతే తిరుమలకి. ఫోటోలు అయితే ఇంకా తీసేసుకొని ఇంకా బస్ కాడికి అయితే ఇంకా బయలుదేరేసాం అనమాట. ఇంకా చూడండి మీరు కూడా ఇంకా నడుచుకుంటూ బస్ కాడికి అయితే పోతున్నాం. ఇంకా బస్సు కోసం అయితే ఇక్కడైతే నిలబడుకొని ఉన్నాం. చాలా సేపు అవుతుంది బస్సు అయితే రాలేదని చెప్పి ఇంకా మేమైతే ప్రకృతిని అయితే ఇంకా ఆస్వాదించుకుంటూ ఇంకా నచ్చుకుంటూ అయితే వెళ్తున్నాం చూడండి మీరు కూడా. నడుచుకుంటూ కిందికి అయితే వచ్చేసి ఔషధ మొక్కలనే పరిరక్షణ కాడికి అయితే వచ్చేసినాం అనమాట. చేతి నిలబడుకున్నాం ఏమన్నా బస్సులు వచ్చాయని. చూడండి మీరు కూడా. అలా చూస్తూ ఇంకా కిందికి అయితే చూస్తే ఇక్కడ ముళ్ళపంది అయితే ఇంకోటి దొరికింది. దాన్ని చూసుకుంటూ ఉంటాం. వీళ్ళైతే వీళ్ళు చూడండి ఇంకా వీడియోస్ అయితే తీసుకుంటూనే ఉన్నారు. చాలాసేపు అవుతుంది తీసుకోబట్టి. ఇంకా వాళ్ళు వీడియో తీసుకుంటే ఇంకా బస్సు అయితే వచ్చేసింది. ఇంకా బస్సు ఎక్కేసి అయితే బయలుదేరి ఇంకా మొత్తానికి అయితే శిలాతోరణంకి అయితే ఇంకా వచ్చేసినాం అనమాట. చూడండి మీరు కూడా శిలాతోరణం ఎలా ఉంటుందో చూద్దాం రండి.
కానీ దీన్ని ఫోటోలు ఎవరైతే దిగరు, ఏడుగురు వచ్చి అయితే మళ్ళీ ఫోటోలు దిగుతుంది చూడండి. అంటే గుడి అనుకున్నా, చూస్తే ఇదైతే పాల్గొని ఉంది చాలా. చూడండి మీరు కూడా అక్కడక్కడ స్టాచ్యూ బొమ్మలు అందుకు బాగున్నారు. ఇక్కడైతే గ్రూప్ ఫోటోలు అయితే దిగుతున్నారు ఒక్కొక్కరు. ఇక్కడ చూడండి స్టాచ్యూ గడ్డ అయితే పెట్టినారు ఇక్కడ. సరే అని చెప్పి ఇంకా ఒక సైడ్కి అయితే వెళ్దాం రండి. ఇక్కడైతే శిల్పాలు అందుకు చాలా ఉన్నాయి, చూద్దాం రండి. దేవుని శిల్పాలు అందుకు వెంకటేశ్వర స్వామి, గణపయ్య అందుకు చాలా మంది ఉన్నారు చూడండి. అయితే దేవుని శిల్పాలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఎన్ని రూపాయలు ఉన్నారు, చాలా అన్ని రూపాయలు ఉన్నాడు ఇక్కడ. చూడండి చాలా రూపాయలు ఉన్నాయి చూడండి వెంకటేశ్వర స్వామికి. పంచపళ్ళు చూడండి చాలా ఉన్నాయి, చూస్తా అంటే ఇంకా తీసుకొని పోవాలనిపిస్తుంది కదా. ఒక చెట్టుకి అయితే కాయలు అయితే చాలా ఉన్నాయి. ఇదేం చెట్టు పేరు ఏం పేరు కొంచెం తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఒక చెట్టుకి అయితే కాయలు అయితే చాలా ఉన్నాయి. ఇదేం చెట్టు పేరు ఏం పేరు కొంచెం తెలిస్తే కామెంట్ చేయండి.
చూడండి అడవి కోళ్ళు, అడవి కోడి పిల్లలు చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి పక్షులు అయితే ఇక్కడ చూడండి. నెమ్మలి అందుకు చాలా ఉన్నాయి చూడండి. ఇంకా పావురాలు కూడా ఉన్నాయి చూడండి. ఈ పావురాలు, బుట్ పావురాలు, అందుకు చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి బాతులు, హంసలు అందుకు చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఉడత అయితే ఉరికెత్త వస్తుంది, నా కాడికి వస్తుంది అనుకున్నా, చూస్తే పక్క వెళ్ళిపోయింది చూడండి. చూడండి అది తొండపికానో ఊసరి బిల్లునో అర్థం కావడంలే. మీకు తెలిస్తే ఒక కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకోనికి ఉయ్యాలలు, జాలబండ అందుకు చాలా ఉన్నాయి. అన్ని చూసుకుంటూ పోతుంటే ఇంకా వర్షం అయితే వాంచి పడేస్తాను చూడండి. నడుచుకుంటూ చక్రతీర్థానికైతే వెళ్ళాం రండి.
పోతుంటే ఒక ఉడత కనపడింటే దాంతో ఆడుకొని కొంచెంసేపు బయలుదేరుతాం అనమాట. చూడండి మీరు కూడా. ఇంకా లాస్ట్ నరసింహస్వామిని ఇంకా దర్శించుకొని అయితే ఇంకా బయలుదేసాం అనమాట రిటర్న్. బస్ కాడికి అయితే వచ్చేసినాం అనమాట. ఛాన్స్ సేపు అవుతుంది బస్ కాడి ఉండబట్టి, ఒక్క బస్సు కూడా రాలేదు. సరే అని చెప్పి ఇంకా అందరూ అయితే అలా రెస్ట్ తీసుకుంటున్నారు. లేదు బస్సు అయితే అప్పుడే వచ్చేసింది. ఇంకా ఎక్కి ఇంకా తిరుమలలో అయితే దిగేసినాము. ఇంకా సాయంత్రం పోయింటే ఇంకా టీ రాయి వరాములే అని చెప్పి ఇంకా అందరూ అయితే టీ రావుతున్నారు చూడండి. అయినాక ఇంకా రూమ్కి అయితే వెళ్ళి ఇంకా మొబైల్స్ అందుకు లోపల పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే ఇంకా బయలుదేరుతున్నాము. కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే చూద్దాం రండి.
అన్ని చూసుకొని నేనైతే ఇంకా రూమ్కి అయితే పోదాములని ఇంకా బయలుదేరుతున్నా. తిరుమల డే 2 అయిపోయింది. ఇంకా డే 3 అయితే త్వరలోనే వస్తుంది. చూడండి, సబ్స్క్రైబ్ చేసేసి